వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే లోక్సభ స్థానాల్లో కూడా పాగా వేయొచ్చని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే 17 లోక్సభ స్థానాలకు గాను ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఆదిలాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా ప్రస్తుత పంచాయతీరాజ్ శిశు సంక్షేమ మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎస్సీ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుత ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జహీరాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా పి సుదర్శన్ రెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి లోక్సభ ఇన్ఛార్జిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇక గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, చేవెళ్ల మహబూబ్ నగర్ లోక్సభ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ ఇన్ఛార్జిగా ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ లోక్సభ ఇన్ఛార్జిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండలో భువనగిరి లోక్సభ ఇన్ఛార్జిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ ఎస్సీ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అలాగే ఉమ్మడి వరంగల్లోని మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గానికి మరియు ఖమ్మం ఇన్ఛార్జిగా ప్రస్తుత రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమించబడ్డారు. ఇక దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికలకి సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ సైతం గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.